అధికారం మదం అనేది తలకెక్కితే అంటే మనమేదో పెద్ద హిట్లర్లో లేకపోతే ఒక రాజును ఒక నియంతలు అనే ఒక పదం కూడా చాలా చిన్నదైపోతుంది. అంటే వీళ్ళ బిహేవియర్ ఎలా ఉందంటే పవర్ అనేది ఇంకెవరు చూడాల మేమే చూసాం. అంటే మేము ఏం చెప్తే అది జరగాలి అంటే అదేదో కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టు వీళ్ళకి పవర్ దొరికింది. ఆ పవర్ ని సరిగా యూటిలైజ్ చేసుకోక ఒళ్ళు అంతా అదే కళ్ళు నెత్తికెక్కి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేందుకు ప్రజలు తీసి పక్కన పెట్టేసి అదే జరిగింది ఎగ్జాక్ట్ గా తెలంగాణలో కూడా కేసీఆర్ గారి మాటలు గాని అహంకార పూరిత విధానాలు గాని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చాలా తీసుకున్నారు. ఎవరైనా ప్రతిపక్షాలు బ్రతకకూడదు అనే ఆలోచన అనేది ఆయనలో వరస్ట్ థింగ్ అనమాట. ఫస్ట్ ఆయన స్టార్ట్ చేశాడు. ఆయన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అయ్యారు. అంటే ఇద్దరు అన్నాతమ్ముళ్ళలాగా ఇద్దరు ఎప్పుడు కలిసి కూర్చోవడం, మనమే ఉండాలి, ఏ పార్టీ ఉండకూడదు, మనం అధికారంలో ఉంటే మిగతా పార్టీని కాలు రాసేయాలి, తొక్కేయాలి, వాళ్ళ మీద కేసులు వేసేయాలి, వాళ్ళ నానా హింసలు పెట్టాలి, ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం లాక్కోవాలి, మనం చేసేయాలి, పార్టీని క్లోజ్ చేయించేసేయాలి. ఇది ఏదైతే ఉందో వీళ్ళని పరిపాలన చేయమని ప్రజలు వీళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు చేసింది ఏంటి అంటే ఇలాంటి పని. మీ ఆడియో బ్రేక్ అవుతుంది శివపార్వతి గారు, చూడండి. హరికృష్ణ గారు, అంటే టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలని ఆ రోజు ఎంతో ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున గెలిచిన 2014లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా